కృపానిధి అయిన మన పరమ తండ్రి కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఈ దినాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ దిన వాక్యము జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మేలు చేయనుద్దేశించున్నాను. ఐఎమ్ ప్లీడింగ్ టు బ్లెస్. ఐఎమ్ ప్లానింగ్ టు బ్లెస్. ఐఎమ్ ప్లానింగ్ టు బ్లెస్. कराने की బలాయి కర్నేకి ఆన్లీ హై. అవునండి, దేవుడు ప్లాను కలిగి ఉన్నాడు. ఏం ప్లాను? నిన్ను మీకు మేలు చెయ్యాలని. దేవుని బుద్ధి మేలు చేసే బుద్ధి, మానవ బుద్ధి కీడు చేసే బుద్ధి. అయితే మేలు కావాలా, కీడు కావాలా? మానవుని మీద ఆనుకుంటే మేలు జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. దేవుని మీద ఆనుకుంటే దేవుడు మేలు ఉద్దేశించాడు అంటున్నాడు ఇక్కడ. అయితే మేలు చేసే దేవుడు ఎన్ని మేలు చేశాడండి నీ జీవితం ఆలోచించారు ఎప్పుడైనా? నీవు ఈరోజు ఉండేదే ఒక మేలండి. ఎందరో నీకంటే విద్యావేత్తలు, ధనికులు, గొప్పవారు ఈ లోకాన్ని ఊహించారు. అయితే దేవుడు దినం వెంబడి దినం మన కాచి కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయం 11వ వచనం. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. దేవుడు హాని కలిగించేవాడు కాదు. అయితే ఎట్టొస్తున్నాయి హానులు? దేవుని మాట వినకుండా మనమే తెచ్చుకుంటున్నాం. ఆయన సమాధాన ప్రభు, ఆయన సమాధానం ఇచ్చేవాడు. నిరీక్షణ కలిగి ఉండాలి. అసమాధానం పోవాలి. అసమాధానం నెమ్మది లేకుండా చేస్తుంది. కుటుంబాల్లోనేమి, సమాజాల్లోనేమి అనేకుల జీవితాల్లో అసమాధానం ఎక్కువైంది. అయితే సమాధాన ప్రభువు లేకపోతే మానవ జీవితంలో వచ్చేది అసమాధానమే. మరి ఒక మాట మీకా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనములో, పూర్వకాలము నీవు మా పితరులైన అబ్రహాం, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరము నీవు అనుగ్రహిద్దు. దేవుడు అయితే అబ్రహాముతో, యాకోబుతో ప్రమాణము చేశాడు. ఆ ప్రమాణాన్ని ఆయన నిలబెట్టుకునేవాడు. ఆయన సత్యమును కనికరమును కోరేవాడు. సోదరి, సోదరుడా, దేవుడు సత్యం, దేవుడు కనికరం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింపబడతారు అన్నాడు. యేసయ్య సత్యం. ఆయన నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆ సత్యవంతుడైన దేవాది దేవుని మీద ఆనుకొని మీ జీవిత యాత్రను కొనసాగించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎందరైతే మీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారో మీ మేలును పొంది ముందుకు సాగేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.